ఇలాంటివి పెద్ద వాటర్ క్యాన్స్కి వస్తాయి కదండి, దాని వేస్ట్ అని పడేసాం. కానీ మనము కిచెన్లో ఉండే సింకులో ట్యాప్కి కానీ లేదా ఏదైనా మేకుకు వేసి గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని సోప్లో పెట్టేసామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనము స్క్రబ్బర్ని దీంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి పూర్తిగా పోవటమే కాకుండా స్క్రబ్బర్ అనేది నీట్గా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. టీవీ రిమోట్ కానీ ఏ రిమోట్ అయినా సరేనండి, ఒక్కొక్కసారి మన చేతిలో నుంచి జారిపోయి కింద పడి చాలాసార్లు క్రాక్స్ కూడా వస్తాయి కదా. గ్రిప్ ఉండటానికి మనము రెండు వైపులా కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, చేతిలో నుంచి కింద పడిపోకుండా ఈ రబ్బర్ బ్యాండ్ల సహాయంతో మనము గ్రిప్గా పట్టుకోవచ్చు. కలర్ పోయినవి, పాతవి కానీ లేదా చినిగిపోయిన పెట్టికోట్స్ ఉంటాయి కదండి, కింది వైపున మనము మిషన్ మీద కానీ లేదా చేత్తో క్లోజ్ చేసేయండి. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. కింద క్లోజ్ చేసాం కాబట్టి కొత్తవి కానీ బెడ్షీట్స్ కానీ లేదా వాడనివి మనము దీంట్లో పెట్టుకొని సెల్ఫ్లో కానీ అటక మీద పెట్టుకున్నా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. లేదా బాత్రూంలో విడిచిన బట్టలు ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా కనబడే విధంగా కాకుండా ఈ పెట్టికోట్లో వేసామనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు. మిక్సీ అనేది త్వరగా డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇలా పై భాగాన మనము కొబ్బరి చిప్పను కరెక్ట్ సైజు చూసి ఇందులో పెట్టేసామనుకోండి, లోపల అస్సలకే డస్ట్ పడదండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువవుతుంది. దీనివల్ల మిక్సీ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇంట్లో ఉండే స్పెట్స్ కానీ స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదండి, వాటికి లైన్స్ కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్ పైన కొద్దిగా వ్యాస్లైన్ అప్లై చేసి ఈ వాచ్ని స్పెట్స్ని మనము రెండు వైపులా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అద్దం అనేది ఇలా షైనింగ్లోకి వస్తుంది. దీనిపైన పడ్డ డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నేల్స్కి మనము ఇలా ఏదైనా కలర్ నెయిల్ పాలిష్ వేసినప్పుడు సైడ్లో కూడా నెయిల్ పాలిష్ అనేది పడుతుందండి. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. ఎప్పుడైతే మనము నెయిల్ పాలిష్ని నేల్స్కి పెట్టుకునే సమయంలో కొద్దిగా వ్యాజ్లైన్ని తీసుకొని నేల్స్ చుట్టూ కూడా అప్లై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ అంటినా కూడా చాలా త్వరగా మనము క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనము నెయిల్ పాలిష్ని ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసినా కూడా అస్సలకే అంటుకోదండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాజ్లైన్ని అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా ఈజీగా కనబడుతుందండి. ముందుగా వ్యాజ్లైన్ని అప్లై చేయని దానిపైన ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలకే పోలేదండి, షైనింగ్ కూడా అలాగే ఉంది. వ్యాజ్లైన్ అప్లై చేసిన దానిపైన మనం నెయిల్ పాలిష్ వేసినా కూడా అస్సలకే కనిపించదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన టాబ్లెట్ షీట్ని తీసుకొని కర్రతో మీరు ఇలా సమానంగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లెవెల్గా అవుతుంది. తర్వాత దీన్ని ఏదైనా సిరప్స్ ఉంటాయి కదండి, పగిలిపోయే గాజు సీసాలు ఉంటాయి కదండి, ఇలాంటి సిరప్స్కి మనము ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, బయటకి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా దీంట్లో ఉండే సిరప్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ సీసా కూడా పగిలిపోకుండా ఇలా జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలా స్కూల్ యూనిఫామ్ షర్ట్స్ కానీ వైట్ షర్ట్స్ ఏ షర్ట్స్ అయినా సరేనండి, కాలర్ పైన ఇలా మురికి ఎక్కువగా ఏర్పడుతుంది కదా. మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు, కొద్దిగా మాత్రమే పోతుంది. అలాంటప్పుడు మనము ముందుగానే ఏ షర్ట్స్కి అయితే మురికి ఎక్కువగా ఉందో దానిపైన ఎలాంటి షాంపూ అయినా పర్వాలేదండి, 1 రూపీ షాంపూని తీసుకొని కాలర్ పైన ఇలా కొద్దిగా అప్లై చేయండి. మనకి 1 రూపీ షాంపూ ప్యాకెట్ అనేది ఒక 5-6 షర్ట్ల వరకు వస్తుంది. తర్వాత ఇలాంటి షర్ట్లను వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనము చేత్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు, మురికి అనేది ఈజీగా పోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం. కానీ దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసి డోర్స్ యొక్క లాక్ అనేది లూజ్గా ఉన్నప్పుడు కానీ గాలికి ఇలా ఎక్కువగా డోర్ అనేది శబ్దం చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఒక్కరే రూమ్కి వెళ్ళి డోర్ వేసుకున్నప్పుడు మనము ఇబ్బంది పడతాం కదండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా మలుచుకొని మనము వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసామనుకోండి, డోర్ అనేది అస్సలకే కదలదు, పిల్లలు కూడా డోర్ వేసుకోవడానికి వీలు ఉండదు. కొన్ని ప్లాస్టిక్ బాక్స్ యొక్క మూతలు అనేవి ఇలా ఉంటాయండి, పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. ప్లాస్టిక్ బాక్స్ ఏమో నాది పగిలిపోయిందండి, అది వేస్ట్ అని పడేసాను. ఈ మూతను ఇలాగే ఉంచేసాను, దేనికైనా యూజ్ అవుతుందని. డబుల్ గమ్ సైడ్ టేపుతో లేదా గ్లూ గమ్తో పర్మనెంట్గా అతికించేసామనుకోండి,
అది అస్సలకే ఊడదు. అలాంటి వాటికి మనము నాప్కిన్ కానీ కర్చీప్లు కానీ ఏవైనా చున్నీస్ కానీ ఇలా వేసామనుకోండి, చిన్న హోల్డర్ మాదిరిగా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్ ఉంటాయండి. మనము ఇలా ఆయిల్ని వంచేటప్పుడు కింద లూజ్ అయ్యి కొద్దిగా డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటుంది. చూసారు కదండి, సైడ్లో నుంచి ఇలా డ్రాప్స్ అనేవి పడ్డప్పుడు ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. ఇలా క్యాన్ యొక్క మూత కానీ బాటిల్ యొక్క మూత అనేది లూజ్గా ఉన్నప్పుడు రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా బెలూన్ ఉంటుంది కదండి, దాన్ని ముందట మనము కొద్దిగా కట్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ కంటే ఇది కొద్దిగా మందంగా గట్టిగా ఉంటుందండి, అందుకొరకే నేను దీన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రబ్బర్ బ్యాండ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ బెలూన్ని ఆయిల్ క్యాన్ యొక్క మూతను తీసేసి ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇలా చేసామనుకోండి, ఆయిల్ అనేది ఇలా క్యాన్ వెంబడ లీక్ కాకుండా ఉంటుంది. అప్పుడు ఈ క్యాన్ కూడా నీట్గా ఉండటం వలన మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎక్కువగా ఆయిల్ అనేది కూడా కింద పడిపోకుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఆయిల్ క్యాన్ ఇలా పూర్తిగా వంచి చూపిస్తున్నాను చూడండి. నూనె అనేది ఒక్క చుక్క కూడా లీక్ కాకుండా ఉంటుంది. ప్రతిరోజు కట్టుకునే శారీస్ కానీ లేదా ఫంక్షన్స్కి అర్జెంట్ టైంలో మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శారీ కట్టుకున్నప్పుడు దాని ఫాల్ అనేది ఇలా చినిగిపోతుందండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ వేసే టైం కూడా లేకుండా ఉంటే డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబుల్ సైడ్ టేపుని తీసుకొని ఇలా కొద్దిగా చిగినిగిన ప్లేస్లో 2 కానీ 1 కానీ కట్ చేసి చిన్నగా అతికించేసామనుకోండి, అప్పుడు ఫాల్ అనేది చినిగిపోకుండా మనకి కాళ్ళల్లో తట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా చూడడానికి నీట్గా ఉంటుందండి. మనకి టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా అర్జెంటుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డబుల్ సైడ్ టేపుతో అతికించినట్టు కూడా అస్సలకే కనబడదండి. మరొక యూస్ఫుల్ టిప్, డస్ట్బిన్స్ కవర్స్ని తెచ్చుకున్నప్పుడు స్టార్టింగ్ మనము పైన ఓపెన్ చేస్తాం కదండి, అలా కాకుండా మధ్యలో మనము కొద్దిగా సీజర్తో కట్ చేసుకొని ఎన్ని కావాలనో అన్నిటినీ ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకున్నాం అనుకోండి, కవర్లు అనేవి డస్ట్ పడకుండా ఎన్ని రోజులైనా నీట్గా ఉంటాయి. ఒక కవర్ని తీసుకున్న తర్వాత మరొక కవర్ అనేది వెనక వరుసలో ఇలా ఈజీగా ఉంటుందండి. ఎన్ని కవర్లు కావాలన్నా ఇలా సింపుల్గా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసి పెనం కానీ ఏదైనా బౌల్ని పెట్టేసి మన ఇంట్లో ఉండే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ, చాలామందికి పెసరపప్పు కందిపప్పు తింటే ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందండి. అలా ఎసిడిటీ ఎక్కువగా కలుగుతుంది అనుకున్న వాళ్ళు ముందుగానే మనము వంట చేసేటప్పుడే పప్పును స్టవ్ పైన కొద్దిగా వేయించాలి. లేదా ఒకేసారి ఇలా పప్పును వేయించి డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా దీనివల్ల 2 ప్రయోజనాలండి. ఇలా ముందుగానే వేయించామనుకోండి, పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. పప్పు అనేది ఇలా స్పూన్కి అతుక్కోకూడదండి. విడివిడిగా అయ్యేంత వరకు కూడా పప్పును వేయించుకున్నాం అనుకోండి, ఎసిడిటీ ప్రాబ్లం అనేది అస్సలకే రాదు. స్టోర్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఏవైనా సరేనండి, మనము వాష్ బేసిన్ కాడ ఇలా టవల్స్ని వేసినప్పుడు వాటర్ బాటిల్కి వచ్చే హ్యాండిల్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ టవల్ని పెట్టేసి మనము ఎక్కడైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. కిచెన్లో కూడా వేసుకున్నాం అనుకోండి, మనము చేతులు శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేనైతే బాత్రూంలో వేసానండి, ఫేస్ వాష్ చేసుకున్నాక టవల్తో తుడుచుకోవడానికి. మరొక యూస్ఫుల్ టిప్, ఏవైనా చైన్స్ వేసుకున్నప్పుడు వెనుక సైడు ఉక్స్ మాదిరిగా వస్తుందండి. మనము జడ వేసుకున్నప్పుడు ప్రతిసారి దానికి తట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అంతేకాకుండా పిల్లలు కానీ మనం కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చైన్స్ వేసుకున్నప్పుడు అది బయటికి ఓపెన్ కాకుండా ఉండాలి అంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాన్ని ఈ ఉక్స్ పైన వేసేసామనుకోండి అది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఉక్స్ అనేవి బయటకి రాకుండా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్టీగా, మనకి కూడా నెక్ పైన ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. డిజైనర్ డ్రెస్లు కానీ శారీస్ కానీ వర్క్ బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి, మనము డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయలేం కదా. ఇలాంటి కాస్ట్లీ డ్రెస్లను శారీస్ని మనము ముందుగానే బకెట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు, ఒక షాంపూ మొత్తాన్ని వేసి దీంట్లో వైట్ వెనిగర్ని వేసుకోండి. దీనివల్ల బట్టల్లో షైనింగ్ అనేది అస్సలకే తగ్గదు, మురికి కూడా ఈజీగా పోతుందండి.
ఎక్కువగా పట్టు శారీని అయితే నేను ఇలాగే వాష్ చేస్తాను, ఎందుకంటే మనము సోప్తో క్లీన్ చేయలేం కదండి. ఇలాంటి వాటికి అయితే మురికిపోవటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. వెనిగర్ వేయటం వలన షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా దోశ పెనం కానీ చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్నే పెట్టేసుకోవాలండి. బౌల్ కానీ లేదా ఏదైనా పాత్రను తీసుకోవద్దు. వేడి అయిన ఈ పెనం పైన కొన్ని పాలను వేసి 1 స్పూన్ వరకు పసుపును వేసి వేడి అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, స్కిన్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. బయట మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీములను వాడే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా వాడవచ్చు. తర్వాత మీరు ఇది 15 మినిట్స్లోనే పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు ఇలా వీక్ ఒక్కసారన్నా ఫేస్కి అప్లై చేశారనుకోండి, 1 మంత్లోనే మీకు ఫేస్ అనేది గ్లో వచ్చేస్తుంది. బ్లౌజ్లకు ఉండే ఈ ఉక్స్ అనేవి మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి బట్టలకు చిక్కుకోవటం లాంటివి లేదా బట్టలు ఆరేటప్పుడు ఇబ్బంది లాంటివి జరుగుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హుక్స్ని ఇలా రౌండ్గా మలిచేసుకొని దానిపై రబ్బర్ బ్యాండ్ని వేసేయాలి. తర్వాత దీన్ని వాషింగ్ మిషన్లో వేసినా కానీ మనము బట్టలను ఎండలో ఆరబెట్టేటప్పుడు మన హెయిర్కి తగలటం లాంటివి అస్సలకే జరగదు. ఇలా నీట్గా ఉంటుంది. మందంగా ఉన్న శారీస్ కానీ ఇలా నెట్టెడ్ శారీస్ని మనము వేసుకున్నప్పుడు శారీ పిన్ ఉంటుంది కదండి, అది ఒక్కొక్కసారి షార్ప్గా లేనప్పుడు ఇలా ఎక్కువగా మలుచుకున్నప్పుడు మనము శారీ పిన్నును పెట్టేటప్పుడు ఇబ్బంది కలుగుతుంటుంది కదా. దీనికోసం మనం ముందుగానే సోప్ ఉంటుంది కదండి, ఏ సోప్ అయినా పర్వాలేదు, ఇలా సోప్ని తీసుకొని ఆ శారీ పిన్నిస్ని ఒక 2-3 టైమ్స్ పాటు ఈ సోప్కి గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసేయడం వలన శారీ పిన్ అనేది మనము ఎన్ని కుచ్చుళ్ళు వేసుకున్నా కానీ ఎంత మడతలు మలుచుకున్నా కానీ ఈ పిన్నిస్ అనేది శారీలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. అంతే కదండి, ఇలా సోప్కి గుచ్చడం వలన శారీకి చిన్న చిన్న హోల్స్ అనేవి కూడా అస్సలకే పడవు. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒక 2 తీసుకొని కవర్లో కానీ పేపర్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా పొడి చేసుకున్న దానిని చిన్న బౌల్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ ట్యాబ్లెట్ పొడిని అందులో కలిపేసేయండి. దీన్ని మనము నైట్లో కానీ లేదా ఎక్కువగా బొద్దింకలు తిరుగుతున్న ప్లేస్లో వాష్ బేసిన్లో కానీ బాత్రూంలో కానీ సింకులో కానీ ఈ వాటర్ని వేసామనుకోండి, ఈ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఆ ప్లేస్లోకి రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. ఒక బౌల్లో కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే వెనిగర్ ఎలాంటిదైనా సరేనండి, చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ని కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వెనిగర్ని వేసిన తర్వాత వాటర్ని కూడా ఒక 2-3 డ్రాప్స్ అనేది కలిపేసేయండి. ఏదైనా క్లాత్పై ఈ వాటర్ని వేసిన తర్వాత గోడలపైన ఏవైనా గీతలు కానీ కలర్స్ కానీ వేసినప్పుడు లేదా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ క్లాత్తో అప్లై చేసామనుకోండి, చాలా వరకు మరకలు అనేవి పోతాయి. కొద్దిగా లైట్గా మాత్రమే కనిపిస్తుందండి. మీరు ఇంతకుముందు చూసారు కదండి, క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో మరకలు, క్లీన్ చేసిన తర్వాత చూడండి అంతగా ఉండవు, కొద్దిగా లైట్గా మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా పూర్తిగా పోవాలి అంటే మీరు కొద్దిగా బ్రష్తో రఫ్ చేస్తే అవి కూడా పూర్తిగా పోతాయి. ఇదే వాటర్ని మనము బెడ్స్ ఉంటాయి కదండి, ఆ బెడ్స్ పైన కూడా జిడ్డుగా కానీ మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు షైనింగ్ అనేవి లేనప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేశారనుకోండి, బెడ్స్కి ఉన్న డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బెడ్స్ కూడా మంచి షైనింగ్లోకి నీట్గా తయారవుతాయి. ఏదైనా బౌల్ని తీసుకొని ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా పెద్ద సైజులో కట్ చేసి గిన్నెలో వేసుకున్నాక కొన్ని హాట్ వాటర్ని కూడా కలిపేసేయండి. ఇంట్లో ఉండే చైన్స్ కానీ రింగ్స్ కానీ చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా స్టోన్స్ అయినా పర్వాలేదు, వాటిని వేసి ఒక 5-10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత మనము ఈ హాట్ వాటర్లోకి వెళ్ళి తీసి పొడి క్లాత్లో వేసి నీట్గా శుభ్రం చేసిన తర్వాత చూసారనుకోండి, మంచిగా షైనింగ్లోకి రావటమే కాకుండా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తాయి. వాటర్ ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా వేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ పేస్ట్ని మనము ఏదైనా క్లాత్కి అప్లై చేయండి. బాత్రూంలో కానీ వాష్ బేసిన్ కాడ ఇలాంటి అద్దాలు ఉన్నప్పుడు సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండి, మనము కోల్గేట్ పేస్ట్తో బాగా రుద్దేసామనుకోండి,
అక్కడ ఒక్క మరక కూడా కనిపించదండి. అద్దం అనేది అంత క్లియర్గా కనిపించదు, కానీ తర్వాత పొడి క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత చూడండి అద్దం పైన ఎలాంటి మరకలు కూడా ఉండవు. అద్దం నీట్గా మళ్ళీ ఎప్పటి దానిలా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, వైపర్ స్టిక్ ఉంటుంది కదండి, ఇలా పై భాగాన క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వెనిగర్ని వేసేయండి. మనం వేసిన వాటర్ అనేవి ముందు ఉన్న హోల్లో నుంచి బయటకు వస్తుందండి. స్లైడింగ్ డోర్లు కానీ, కిచెన్ సింక్ని కానీ, లేదా కిచెన్లో వంట చేసేటప్పుడు టైల్స్ పైన పడ్డ ఆయిల్ మరకలైనా సరేనండి నీట్గా కనబడతాయి. మరకలు కూడా చాలా త్వరగా పోతాయండి. ఎక్కువగా మనము క్లాత్తో కానీ లేదా సబ్బుతో కానీ రుద్దాల్సిన పని కూడా ఉండదు. మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. దీనివల్ల క్లాత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడదు. ఉన్న ఒక మాస్క్ను కానీ లేదా చినిగిపోయిన సాక్సులు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి, రెండో సైడ్ దానికి ఉన్న నాడలను తీసేయండి. ఒక ప్లేట్ని తీసుకొని తురిమేది ఉంటుంది కదండి, దాంతో మనము సోప్ని ఇలా చిన్న చిన్నగా తురుముకోవాలి. లేదా అయిపోయిన సోప్ ముక్కలు ఉంటాయి కదండి, వాటినైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా తురుముకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. వీటితో పాటు అయిపోయిన సోప్ ముక్కలు కూడా వేసేసానండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. అలాగే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్కు బదులు హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చండి. రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు. ఒక సైడ్ ఓపెన్ చేసిన మాస్క్ ఉంది కదండి, ఈ మిశ్రమాన్నంతా కూడా ఈ మాస్క్ లోపలికి వేసేయండి. మనము కట్ చేసుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇలా ఓపెన్ చేసిన దానిని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని వాష్రూమ్లో మనము ఫ్లష్ ట్యాంక్లో వేసేయాలి. ఇలా చేయటం వలన మనము ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే దానంతట అదే క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా ఫ్లష్ ట్యాంక్లో ఒక్కసారి వేశారనుకోండి, మనకి 15 days to 20 days పాటు క్లీన్ చేయాల్సిన అవసరము ఉండదు. మంచి సువాసన అనేది వాష్రూమ్ నుంచి వస్తుంది. వాష్రూమ్లో మంచి సువాసన కోసం బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటాం కదండి, దానికంటే కూడా ఇలా ఇంట్లోనే ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా రోజుల పాటు మీకు యూజ్ అవుతుంది. న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేయండి. దీనిపైన చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ కానీ వేసేయండి. ఈ పేపర్ అనేది పూర్తిగా తడవాలండి. తర్వాత దీన్ని ఒక ముద్దలాగా ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీనివల్ల ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ పులిసిన వాసన కానీ అస్సలకే రాదండి. ఈ పేపర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది. ఫ్రిడ్జ్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఎప్పుడోసారి అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అంతేనండి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.